ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. అవును, కర్కాటక రాశికి సంబంధించి జూలై మాసం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళకి అట్లా హార్డ్ వర్కింగ్ ఉంటుంది, రికగ్నిషన్ వస్తుంది, ఓకే. అలాగే పొజిషన్ కూడా వస్తుంది. అంటే ఏంటంటే మనకి 11th మనకి జూపిటర్ వచ్చాడు, అంటే సంచారం జరుగుతోంది. అష్టమ శని, 9వ ఇంట్లో ఏమో మనకి ప్రస్తుతం అయితే రాహు ఉన్నాడు, 3వ ఇంట్లో మనకి కేతు ఉన్నాడు. అలాగే ఏంటంటే మార్స్, కుజుడు కూడా మనకి ఏంటంటే మేషంలో ఇప్పుడు ఉన్నారు, మళ్ళీ మూవ్ అవుతున్నారు ఆయన. కానీ ఇప్పుడు జూపిటర్ అక్కడ ఉన్నారు కనుక 6th లార్డ్ మనకి 11th లో ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే హార్డ్ వర్క్, శ్రమ పడాలి. శ్రమకి తగిన ఫలితం ఉంటుంది, కానీ శ్రమ పడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. దాని మూలన ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్కి ఊరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని హెల్త్ విషయం, ఇంకో విషయం ఏంటంటే మనకి మిథునంలోనే ఇంకా ప్లానెట్స్ వీనస్, మెర్కురీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి కూడా మూవ్ అవుతాయి. ఇంకా ఇవి ఉన్నప్పుడు ఏంటి, హెల్త్ విషయం మీద సెన్సిటివ్ అవుతుంది. హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది. ఎప్పుడు కెరియర్ అని మనం ముందుకెళ్తూ ఉంటే మనం మిగతా కూడా చూసుకోవాలి కదా. సో అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత ఏంటంటే అటు లాభాలు వస్తాయి. అంటే చదువుకి తగిన, అంటే శ్రమ పడాలి, శ్రమ పడకుంటే ఎగ్జామ్ రాయలేము, ఎగ్జామ్ ఆ తగిన ఫలితం వస్తుంది. అలాగే వీళ్ళకి ట్రావెలింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్. అండ్ ఆల్సో వీళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు అందుబాటుకు వస్తుంది. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వాళ్ళు చదివే ఒక దారి కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. దాని మూలన ఏంటి, ఎవరికి తల్లిదండ్రులకి ఖర్చులు ఉంటాయి కదా, సో వీళ్ళకి ఖర్చు, వాళ్ళకి ఖర్చు. సో ఎలా అయినా శ్రమ అనేది అధికం అనేది అక్కడ కూడా కనిపిస్తుంది మనకి. సో ట్రావెలింగ్ అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పేపర్స్ అన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, పోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే అష్టమ శని అనేది పూర్తిగా మనకి ఇంకా పోలేదు కదా. సో అష్టమ శని కొంచెం అది ఇస్తుంది, అదేంటంటే ఆ ప్రెషర్ అనేది ఇస్తుంది. సో ఎక్కడో అక్కడ కొంచెం నెగటివిటీ చూపించడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండడం, ఆ పేపర్స్ అన్ని సరిగా పెట్టుకొని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ సూచన అనమాట వీళ్ళకి. అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనే చెప్పుకోవాలన్నమాట. అండ్ మనం ఇంకోటి చూసామంటే స్పిరిచువాలిటీ అనేది సబ్జెక్ట్ మీద మక్కువ చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే అది చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూసింది ఏంటి, చాలా మంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు సడన్గా ఒకదానికి ఇంకోటి షిఫ్ట్ అయిపోయి అస్ట్రాలజీ లాంటి సబ్జెక్ట్ కానీ, న్యూమరాలజీ సబ్జెక్ట్ కానీ నేర్చుకోవడం, దాంట్లోనే ముందుకు సాగడం కూడా జరిగింది అనమాట. సో ఇలాంటివన్నీ మక్కువ చూపించడం, మనం అంతకే మాట్లాడుకుంటున్నాం కనుక మక్కువ చూపిస్తారు. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా ఉంటుందన్నమాట. అలాగే పుణ్య నది స్నానం అని చెప్తాం కదా, అది కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది. సెకండ్ మళ్ళీ కేతువే ఉన్నాడు. అలాగా 12వ ఇంట్లో ఏంటంటే ఆ ఖర్చు అనేది మనకి కనిపిస్తోంది. అంటే హార్డ్ వర్క్ ఉందని చెప్తున్నాను కదా, కెరియర్ లో కూడా హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. మననైతే పొందుతారు, రికగ్నిషన్ అయితే వస్తుంది, కానీ ఒక్కొక్కరు తగిన హార్డ్ వర్క్ తగిన ఫలితం అనేది పొందడం జరుగుతుంది. ఇక ఆధ్యాత్మికమైనటువంటి విషయం అదే. సో వీళ్ళకి చేయవలసింది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, రుద్రాభిషేకం చేయొచ్చు. శివుడికి ఎస్పెషల్లీ మండే పూజ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మహామృత్యుంజయం కానీ, మృత్యుంజయ జపం లాంటిది, చిన్నదే కదా మృత్యుంజయం అనేది, మనమైనా వినొచ్చు. అలాగే ఏంటంటే చేయొచ్చు కూడా, కూర్చుని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆ జపం అనేది చేయొచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకోటి మనం చూసాము అంటే, మనం ఫిష్ కానీ లేకపోతే ఒక జంతువుకి కానీ మనం ఆహారం పెట్టడం, సోమవారం పెట్టడం అనేది మంచిది. అండ్ ఆల్సో అలాగే ఒక బెల్లంతో మనం స్వీట్ చేసి పిల్లలకి, చిన్నపిల్లలకి, అంటే మరి చిన్న వాళ్ళకి కాదు చెప్పేది, చిల్డ్రన్కి పంచి పెట్టడం ఒక అనేది మంచిది. అది మంచితో చేయడం అనేది ఇంకా మంచిది, కానీ కొని పెట్టడం కూడా మంచిది. మండే చేయడం బాగుంటుంది అనమాట. ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఎక్కువ వస్తాయి, అలాగే ఏంటి పాజిటివ్ దారికి మనకి తీసుకెళ్తుంది అంతే. సో తప్పక ఇవన్నీ చేస్తే బాగుంటుంది. దీంట్లో కూడా ఎక్కువ తగులు అనేది
ఇంకా ఉంటాయి. కామన్, ఇంకా కామనే కదా, మరి ఏం చేస్తాము. రైట్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మన 11th లార్డ్ మన 6th వరకే మాట్లాడడం, ఈజ్ ఆల్సో 9th లార్డ్ అవుతాడు కదా జూపిటర్. సో అది ఒక యోగం అన్నమాట. అది మళ్ళీ మన జాతకం పరిశీలించినప్పుడే మనకి తెలుస్తుంది సో వాళ్ళకి కరెక్ట్ గా పరిపూర్ణంగా ఉందా, ఎలా ఉంది అనేది. సో ఇదేంటంటే జనరల్ గా మనం జూలై వరకు మాట్లాడుకుంటున్నాము. సో ఇవన్నీ చేస్తే పరిహారాలు బాగుంటుంది. అలాగే కలర్ విషయానికి వస్తే తప్పక క్రీమ్ కలర్, గోల్డెన్ అండ్ క్రీమ్, క్రీమిష్ గోల్డ్. మనం ఎప్పుడు అది కూడా పరిహారం కింద మనం జాతి రత్నాలు కూడా చెప్తాను నేను, అందుకని నీటి ముత్యం అంటాను. అంటే లైట్ గోల్డెనిష్ అండ్ పింకిష్ ఉంటుంది అనమాట. అలాంటి కలర్స్ వేసుకుంటే సోమవారం చాలా మంచిది. అండ్ ఆల్సో ఆదిత్య హృదయం అండ్ ఆల్సో అర్ఘ్యం ఇవ్వడం, అంటే నీళ్లు ఇస్తాం కదా సూర్యుడికి, చేయడం అనేది చాలా మంచిది. అంటే మూమెంట్ ఉంది కనుక ఆ టైంలో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, ఏమన్నా దిక్కుల విషయం చెప్తారా? దిక్కుల విషయం వస్తే మనం కూడా వెస్ట్, నార్త్ వెస్ట్ చెప్పుకోవాలి, కొంచెం బలంగా ఉంటుంది. అలా పెద్దల్ని చూసుకునే ఒక యోగం కూడా ఉంది కదా. సో ఆ క్రమేణా చెప్పచ్చు అనమాట. నార్త్ ఇది జనరల్ గా చెప్పుకోవడం, వాస్తు అని కాదు, జనరల్ గా మనం చెప్పాం అనమాట. ఓకే, సో అదండి కర్కాటక రాశి వారికి సంబంధించి ఫలితాలు. చాలా బాగుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పరిహారాలు చెప్పారు, తూచా తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మాకు పరిహారాలు చేసుకోవాలి, జాతకాలు చూపించుకోవాలి ముఖ్యంగా అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ లభిస్తుంది. తప్పకుండా మీ జాతకాలని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది క్లారిటీ ఇస్తారు. ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.